గాయ్స్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఈ బెయిట్ కాస్టింగ్ మిషన్ తో కొర్రమేండ్లు పట్టుడు ఎంత ఈజో. ఇక వన్స్ సిక్కుపడ్డది అనుకో, ఇక సకలమిక్కులం పెట్టుకుని కూర్చొని పొద్దుతమానం కూర్చొని తీసినా రాదు. ఇక చాలా సార్లు చేపలు పోయి మిషన్ సిక్కుపడి చేపలు పట్టకుండా మిషన్ సంకర పెట్టుకుని వచ్చిన సందర్భాలు బొచ్చెడు. ఇక మిషన్ సిక్కుపడకుంటుండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అవి ఫాలో అయితే తరదా పడదు, కానీ అట్టయినా కూడా పడుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ ఫ్రాగ్ బరువుకు అనుగుణంగా మనం మిషన్ లో గేర్లు సెట్ చేసుకోవాలి. అగో గదే మెయిన్. ఎందుకంటే మనం ఇసిరేసినప్పుడు ఆ బరువుకు అనుగుణంగానే మిషన్ తిరగాల తప్పించి కొన్నిసార్లు ఆ మిషన్ ఆటోమేటిక్ అదే తిరిగింది అనుకో, ఇక మన పని అయినట్టే. ఇక ఈ క్లచ్లు, బ్రేకులు, ఎక్సిలేటర్లు ఇది ఎక్కడ కథ అనుకోకుర్రి. మన ఫ్యాన్ కున్నట్టే సైడ్ కు చిన్నగా రెగ్యులేటర్ తిప్పినట్టే ఉంటుంది. అగో అది చిన్న చిటుకు అంటది. దాని ఫ్రాగ్ బరువుకు అనుగుణంగా మరీ ఫాస్ట్గా జారినట్టు కాకుండా బరువుకు స్లోగా జారేటట్టు చూసుకోవాలి. అగో దానికి అనుగుణంగా కనుక సెట్ చేసుకున్నాం అనుకో, ఇక అస్సలే చిక్కుపడదు. ఇక అది నీళ్ళు చెడపడైన ఇక్కడ ఉంటానే కానీ ఎప్పుడు మనకు అగ్గో ఉరికే అడున్నది, ఏడు ఉన్నది, ఒకటి ఉన్నది. అది చూసినావా, ఆడ ఉన్నది అర్థమైంది. చెప్తానండి ఆడ చూసిన నాకు మొన్ననే డౌట్ వచ్చింది. ఆడ ఇట్లా చిన్నగా వస్తుంది. అది భూమి బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ తర్వాతనే మళ్ళా స్లో అవుతుంది వారు. మళ్ళా సెట్ చేసుకుందాం. రైట్, దీంట్లో ఉన్నాయి ఇంకేమన్నా చూద్దాం. దగ్గర పోక ముందుకే వెయ్యాలి. అది ఎంత అంచుకొచ్చుంటానే చూడు, జస్ట్ ఎంత లోతుంది. జాలు దూలేదు, నీకు కొట్టిన కాడ చూడు ఎంత లోతుంది. జస్ట్ ఇంకా జాడ్ కాదు, బిత్తెడు కొంచెం ఎక్కుందంతే. చలో అటు పోదాంపా. బోని బ్రహ్మాండంగా ఉన్నది. ఇక నేను వాడే ఫ్రాగులు లుకానా చీటో ఫ్రాగ్స్. అవి 12 గ్రామ్స్ ఉంటాయి. కొర్రమేను చూసిందంటే కథమే గులాబ్ జామ్ మింగినట్టే సడక్కున్న పెట్టేసుకుంటుంది. పర్ఫెక్ట్ ఉంటుంది వాటి కొర్రమేలు పడుతుందుకు. ఇంకోటి ఏదో బ్రావో ఫ్రాగ్ అట, అది నేను వాడలేదు కానీ అవి కూడా పర్ఫెక్టే ఉంటుందట. రేపు ఎల్లుండి అవి కూడా కొనుక్కొచ్చి చూస్తా అవి ఎట్లుంటాయి. అవి కూడా బాగానే అటాక్ చేస్తాట. చూసిన మంచం టేస్ట్ కుట్టింది. మంచం టేస్ట్ అనుకో గ్యారంటీ అంచుకే ఉంటాయి.
ఈ కొర్రమేండ్లు అన్ని పొద్దుగాల అన్ని జాన్ లోతులకు వచ్చి తిరుగుతా ఉంటాయి. అందుకనే పొద్దుగాల షికారి బ్రహ్మాండంగా అవుతుంది. ఇక ఎండెక్కిన కొద్దీ ఇవన్నీ పోయి లోపల పడతాయి. అందుకే మార్నింగ్ పొద్దుగాలనే గంటన్నరల్లా తారో తేలిపోతూనే ఉంటుంది. అంచకే ఉంటున్నాయి. ఓకే, మనం ఉత్త తెల్లటి నీళ్ళ లేచి ఎంత గుంజినా వేస్ట్. అందుకే అంచకే చూసుకుంటా ఉండాలి. ఇటుకి చేరి ఒడ్డుకు పడాలి. గాలం ఒడ్డుకు పడ్డదనుకో మళ్ళీ సెట్. ఎంతకేసి కూడా ఇప్పుడు అంత అంచుకి ఇస్తే సాపడుతుంది. ఇటు నీళ్ళే చలి పడగాలి ఇటు ఎగిరి పాపం కప్ప కూడా ముసలి అయిపోయింది పట్టి దేని టొక్క అంతా చినిగింది. అయినా దీన్నే పడతానా. ఓకే,
ఓకే రైట్. ఓకే 1 2 3 రైట్. ఓకే రైట్. యా 3 స్నేకెడ్ ఫిషెస్. మంచిగా అయింది షికారి. ఈ రాడ్ పట్టుకొని పోతే ఉత్తకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఈ వీడియో మందం కాకపోయినా కనీసం కూర మందం ఒక్కటన్నా పడతా ఉంటది. ఎనీవే మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.